ఆర్డర్ నుంచి ట్రాఫిక్ కి మార్చినప్పుడు ఐజీ దుర్గా ప్రసాద్ కు బిండు తీసామని నేను అనుకున్నాను, కానీ అలా జరగలే. 6 నెలల్లో నువ్వు ఇంకా రాడ్డు తేలిపోయావు. సార్, నేను నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించానో డీజీపీ చెప్పే ఉంటారు. అదేనయ్యా నిన్న హైవేలో నువ్వు చేసిన రోడ్ షో గురించి. సార్, అక్కడ పట్టుబడింది 12,60,000 ఇండియన్ కరెన్సీ, అంతేకాక 90,000 యుఎస్ఏ డాలర్లు. కరెక్టేనా? ఎస్ సార్. ఆ డబ్బులు తీసుకొచ్చారే, అదే వాళ్ళేమంటారు, క్యారియర్స్. వాళ్ళ దగ్గర నుంచి ఏవైనా ఆధారాలు లభించాయా? ఆ డబ్బులు ఎలా వచ్చాయి, ఎవరి కోసం తీసుకెళ్తున్నారు, అలాంటివేవైనా? లేదు సార్, ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దొరకలేదా? మరి ఏం చేసావా? నువ్వు పీగుతో కూర్చున్నావా ఏంటి? మీ దగ్గరకు వచ్చిన ఏ ఆఫీసర్నైనా ముందు వాళ్ళని అవమానించి ఆ తర్వాతే మాట్లాడతారన్న విషయం నాకు బాగా తెలుసు. వెల్, ఐ హావ్ నో కంప్లైంట్స్. ఐఎమ్ టేకింగ్ ఇట్. దుర్గా, సీఎం గారి ఉద్దేశం ఏంటంటే? ఆయన ఉద్దేశం ఏంటో నాకు బాగా తెలుసు సార్. తర్వాత మీరన్న ఆ రోడ్ షో, ఇట్ వాజ్ హైలీ రిస్కీ, థాట్లెస్లీ అడ్వెంచరస్ ఎన్కౌంటర్. బార్డర్ చెక్ పోస్ట్ నుండి అందిన ఒక వేగ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకొని నేను ఒంటరిగా చేసిన ఒక ఇంపల్సివ్ ఆపరేషన్. నాతో పాటు ఫోర్స్ తీసుకువెళ్ళండి సూపర్ పోలీస్ అని ప్రూవ్ చేసుకోవడానికి కాదు. చెడ్డ పేరు వస్తే అది నాతోనే పోతుందన్న సదుద్దేశంతో అలా చేశాను సార్. అక్కడ పట్టుకుంది ఎన్ఆర్ఐల ఇళ్లల్లో, ఆఫీసుల్లో, వర్క్ సైటుల్లో డబ్బులు ఇవ్వడానికి వెళ్లే కేవలం రొటీన్ హవాలా వాళ్ళని కాదు సార్. రాజధానిలో వేళ్లునుకుని రాటుదేలి ఈగలనే పేరుతో వ్యవహరిస్తున్న, మరణ హోమం చేస్తున్న ఒక తీవ్రవాద సంస్థని నాకు తెలుసు సార్. కోటి బాంబు పేలుళ్లకి, హోమ్ సెక్రటరీ పాల్ జోసెఫ్ గారి హత్యకి కారణమైన నెట్వర్క్ తో వాళ్ళకి అంతర్గతంగా సంబంధం ఉందని నాకు తెలిసి వాళ్ళని ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచిపెట్టాను. ఎంక్వైరీ కూడా మొదలు పెట్టాను. అండ్ యూ నో వాట్ హ్యాపెన్ నెక్స్ట్. నా సెల్ ఫోన్ లోకి ఆగకుండా వస్తున్న కాల్స్, ఎస్ఎంఎస్ లో ఫ్లో. అంతేకాకుండా సిటీ పోలీస్ కమిషనర్ నుంచి ప్రెషర్. ఈ కేసు సిటీ ఐజీ పరిధిలోకి రాదని నన్ను తీవ్రమైన ఒత్తిడికి గురి చేశారు. ఆ తర్వాత ఏకంగా జోనల్ ఐజీ గారి నుంచే బెదిరింపులతో కూడిన ఫోన్ కాల్లు, స్పెషల్ బ్రాంచ్ నుంచి కూడా కొన్ని కాల్స్. కరెక్టా సార్? ఐజీ శ్రీకాంత్ ఠాక్రే యొక్క ఎంక్వైరీ అండ్ సమ్ అదర్ ప్రెషర్ టాక్టిక్స్. ఇన్ని ఒత్తిళ్లు వచ్చాక లాభం లేదనుకుని నేను ఆ కేసుని సిటీ పోలీస్ కమిషనర్ హిజ్ హోలీనెస్ విజయ్ భాస్కర్ కి అప్పగించాను. ఎగ్జాక్ట్లీ 4 hours 32 minutes ago టు బి వెరీ ప్రిసైజ్. ఆ కొంచెం గ్యాప్ లోనే కమిషనర్ తోటి వాళ్ళు ఏం బేరాలాడుకున్నారో, దేనికి ఎంతెంత మాట్లాడుకున్నారో, ఎన్ని కోట్లు చేతులు మారాయో నాకేమీ తెలియదు సార్. బెటర్ యూ చెక్ విత్ ద కమిషనర్. నేను ఇప్పటిదాకా చెప్పిన విషయాలన్నీ గుళ్ళో విగ్రహాలుగా కూర్చున్న మీ ముగ్గురికి తెలిసిన విషయం నాకు తెలుసు. బాగా తెలిసిన విషయం కూడా ఏమీ తెలియనట్టు నటించి కింద అధికారుల నుంచి తెలుసుకోవడం మీ నైజం. దాన్ని నేను తప్పుపట్టడం లేదు. దుర్గా, కూల్ ఆఫ్. నీ ఆవేశం నాకు అర్థమైంది, కానీ నేను పిలిపించింది ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్పడానికి. మనం ఏమి నిర్ణయించుకున్నామో నువ్వు కాస్త చెప్పవయ్యా. ఎస్ సార్. దుర్గా, కోటిలో బాంబు పేలుళ్లు జరిగాయి. తరువాత హోమ్ సెక్రటరీ హత్య జరిగింది. ఇప్పుడు మన ఆంధ్ర తీవ్రవాదుల అడ్డాగా మారిపోయిందని చెప్పొచ్చు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. పొరుగు రాష్ట్రాల్లో లాగా ఇక్కడ ఏటీఎస్ మొదలు పెడుతున్నాం. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ని ఫామ్ చేయాలని నిర్ణయించుకున్నాం. సీఎం గారు ఈ రోజు ఆ ఫైల్ పై సంతకం చేశారు. నేను డిఐజీ కలిసి నీ పేరుని ఏటీఎస్ టీమ్ కి సజెస్ట్ చేశాం. సార్, దుర్గా, నువ్వు కోరుకున్నట్టు లిమిటేషన్స్, ప్రెజర్స్ లేనటువంటి పవర్ ఇది. అదే ఏటీఎస్. రాష్ట్రంలో రిజిస్టర్ అయినా, అన్రిజిస్టర్డ్ అయినా ఏ క్రైమ్ గురించి అయినా నువ్వు విచారించవచ్చు. మిగతా బ్రాంచెస్ నుంచి నువ్వు డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి అడ్డంకి ఉండదు. అండ్ యూ విల్ రిపోర్ట్ టు మీ, ఓన్లీ టు మీ. వారంలో ఒకరోజు సీఎం గారు, నేను డిఐజీ ఏటీఎస్ పనుల గురించి తెలుసుకుంటాం. యూ విల్ గెట్ ఎ ఫీడ్బ్యాక్. ఈస్ దట్ ఓకే విత్ యూ? పర్ఫెక్ట్లీ ఓకే సార్. హోమ్ సెక్రటరీ మర్డర్ ఇన్వెస్టిగేషన్ కి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. దుర్గా, సెక్రటేరియట్ లోకి నేరుగా ప్రవేశించి హోమ్ సెక్రటరీని కాల్చి చంపారంటే వాళ్ళకెంత ధైర్యం ఉండాలి. సో అన్రియల్. వి థింక్ ఇట్స్ ఏ ఇన్సైడ్ జాబ్. మనలోనే ఎవరో టెర్రరిస్టులకి హెల్ప్ చేస్తున్నారు. ఫైండ్ దమ్, ఫినిష్ దమ్. మోస్ట్ సర్టన్లీ సార్. వాళ్ళు చెప్పిందంతా అర్థమైందిగా. అంతులేని అధికారాలు పొందిన ప్రతి అధికారి చివరికి నాలాంటి చీఫ్ మినిస్టర్కి తట్టుకోలేనంత తలనొప్పిగా మారుతున్నారు. అదే చరిత్ర. నీకు అన్ని విషయాలు తెలుసు, అయినా నేను చెప్తున్నాను. ఐ ఆమ్ సిట్టింగ్ ఆన్ ఏ షేకీ చైర్. దయచేసి నన్ను కింద పడేకు. నేను నిన్ను నమ్మవచ్చా? నమ్మొచ్చు సార్. అయితే మిమ్మల్ని మాట్లాడుకోవచ్చా సార్? నేను కూడా మిమ్మల్ని నమ్మొచ్చా? మిమ్మల్ని నమ్మిన మాలాంటి అధికారులకు
అవసరం తీరిపోయాక నిర్దాక్షిణ్యంగా హ్యాండ్ ఇవ్వడం మీలాంటి వాళ్లకు అలవాటు. మీరేమనుకోనంటే రేపు నా విషయంలో కూడా అదే జరగొచ్చు కదా. బట్ ఐ వోంట్ గ్రంబుల్ అండ్ ఐ వోంట్ గ్రడ్జ్ ఇట్. కారణం నేను వేసుకున్న ఈ ఖాకీ చొక్కా మీద ఉన్న గౌరవం మాత్రమే కాదు సార్. పుణ్యభూమి అయిన నా దేశంలో తీవ్రవాదులు మారణ హోమం సృష్టించకుండా అడ్డుకోవడానికి నా ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్. ఈ దుర్గా ప్రసాద్ పేరు గుర్తుకొస్తేనే ఎవడైనా పోసుకోవాల్సిందే. ఏయ్ దుర్గా, జస్ట్ హోల్డ్ యువర్ టంగ్. స్టిఫ్ అప్పర్ లిప్స్ సార్. చెప్పాల్సిందంతా చెప్పేశాను. ఇక మిగిలింది వేటాడమే. పట్టుకున్నావా, కాల్చేసావా, లేపేసావా అంతే. మొండోడు ఎవరి మాట వినడు. బల్వీందర్ సింగ్ కోటిలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు సిటీలో తిరిగిన డౌట్ఫుల్ పర్సన్. ఉదయం 5 గంటల ప్రాంతంలో మన రామచంద్రమూర్తి అతను చూశాడు. అవును చూశాను సార్. వాడిని చూడగానే నాకు ఎందుకో డౌట్ వచ్చింది సార్. కానీ పాస్పోర్టు, పాన్ కార్డు, విజిటింగ్ కార్డు ఇవన్నీ చూపించేసరికి నేను నమ్మేశాను. ఏ మాత్రం అనుమానం వచ్చినా వాడిని మక్కెలు తీసి బొక్కలో దోసుండేవాడిని. అనుమానం రాదు రామచంద్ర. రొటీన్ పోలీస్ చెకప్ లో చిక్కకుండా ఉండడానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకుని బాగా ప్రిపేర్ అయ్యి ఆపరేషన్ పూర్తి చేసిన ఒక మిలిటెంట్. మిమ్మల్ని బాల్తా కొట్టించడానికి వాడు చూపించినవన్నీ ఫేక్ ఐడెంటిటీస్. అలాగే వాడు యూజ్ చేసిన బండి, దాని రిజిస్ట్రేషన్ అన్ని అబద్ధాలే. దొంగ బళ్ళు, సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మే వాళ్ళ దగ్గర ఆ వెహికల్ వాడుకుని ఉంటాడు. సార్, రాజ్యసభకి మస్కట్ హోటల్కి మధ్యనున్న రోడ్లో ఉదయం 3:30 గంటలకి ఆ కారు వెళ్లడాన్ని మ్యూజియం పోలీస్ స్టేషన్ నుంచి నైట్ పాట్రోలింగ్ వచ్చిన 2 పోలీసులు చూశారు. ఎస్, నేను ఆ స్టేట్మెంట్ చదివాను. ఇట్స్ అ వెరీ వైటల్ ఇన్ఫర్మేషన్. అసెంబ్లీ దగ్గర కాపలా కాస్తున్న సెక్యూరిటీని విచారించమని నేను ఆల్రెడీ డీజీ గారికి చెప్పాను. సార్, కోటిలో ఉన్న 12 మంది సాక్షులు బల్వీందర్ సింగ్ బండి అక్కడ పార్క్ చేసి ఉంచాడని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. సో లెట్స్ కంక్లూడ్. కోటి ఎక్స్ప్లోషన్స్ వాజ్ అ సోలో పర్ఫార్మెన్స్ ఆఫ్ ద టెర్రర్. మన దగ్గరున్న ఈ చిత్రాన్ని మిలిటరీ ఇన్వెస్టిగేషన్ కి రాకి నేను ఆల్రెడీ పంపించాను. అండ్ దే ఆర్ ఎట్ టు రెస్పాండ్. అండ్ ద సెకండ్ యాక్ట్, హోమ్ సెక్రటరీ ఒక మర్డర్. సార్, దానికి సంబంధించిన విచారణ చాలా క్లిష్టమైనది. కమిషనర్ సారు వాటిని డైరెక్ట్ గా బ్లాక్ చేసి ఉంచారు. బేసిక్ ఫోరెన్సిక్ డీటెయిల్స్ దొరకకుండా మనం ఏం చేయగలం? దాని గురించి నువ్వేం కంగారు పడకు సతీష్. ఏటీఎస్ కు కావలసిన అన్ని వివరాలు ఈ ఆఫీస్ కు రావాల్సిందే ఇన్ ఎ మినిట్. ఏదేమైనా హోమ్ సెక్రటరీ ఆఫీస్ ఉండే సెక్రటరియట్ లోకి వెళ్ళి నేను నమ్మలేకపోతున్నాను. ఆ అపనమ్మకం నుంచే కేసును మొదలు పెడదాం, విజయం సాధిద్దాం. రాత్రి 1:35 సీఎం కాన్ఫరెన్స్ పూర్తయింది. మళ్ళీ ఎందుకని పాల్ జోసెఫ్ తిరిగి తన ఆఫీస్కు వెళ్ళాడు. మరీ అంత ముఖ్యమైన పని పాల్ జోసెఫ్ కి ఏమై ఉంటుంది? ఆ సమయంలో ఖచ్చితంగా అతను ఆఫీసులో ఉన్నాడని బాగా తెలిసిన వ్యక్తే అతని హత్య చేసింది. తీవ్రవాదులకు సంబంధించిన ఏదో ఆధారం, సమ్ వెరీ క్రూషియల్ డేటా అక్కడి నుంచి తప్పకుండా మాయమై ఉండాలి. మాయమైంది. హోమ్ సెక్రటరీ ల్యాప్టాప్ యొక్క సైబర్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇంకా రాలేదు సార్. అందులో ఏమన్నా ఆధారాలు మనకు దొరుకుతాయేమో తెలియదు సార్. సో లెట్స్ బిగిన్ అవర్ జాబ్. తీవ్రవాదులకు ఈ దేశంలో చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. మత తీవ్రవాదం, జిహాద్, అధికారం వీటితో మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి కోట్ల కొద్ది డబ్బును అడ్డదారులు సంపాదించే వాళ్ళు దీని వ్యాపారంగా మలుచుకున్నారు. తీవ్రవాదుల స్పై నెట్వర్క్ లో జాతి మత భేదం లేకుండా ప్రొఫెషనల్ గా పనిచేసే వ్యక్తి సృష్టించిందే ఈ మరణ హోమం. ద కిల్లింగ్ ఆఫ్ ద పాల్ జోసెఫ్. తన కెరియర్ లో ఎటువంటి మచ్చాలని ఆ సిన్సియర్ ఐఏఎస్ అధికారికి మనలో ఎవరికీ తెలియని ఓ చీకటి కోణం మరోవైపు ఉంది. వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద అన్నోన్ టెరిటరీ. అవును. ఎప్పుడు కొన్నారు వాటిని? కొని 6 నెలలు అయి ఉంటుంది. ఆయన ఢిల్లీ ట్రిప్ వెళ్ళి వచ్చేటప్పుడు గిఫ్ట్ గా తీసుకొచ్చారు. సార్కి అటువంటి యాటిట్యూడ్ లేదనుకుంటాను. ఇటువంటి గిఫ్ట్లని ఇంతకుముందు ఎప్పుడైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఇది ఇచ్చినప్పుడు నేను చాలా